సో చెప్పారు వైసీపీ వారు చెప్తున్నారు ఏంటంటే అనిత గారు ఫెయిల్ అయ్యారు యాజ్ అ హోమ్ మినిస్టర్, పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు. ఏ సందర్భంలోనే దానికి మీరు సమాధానం చెప్పాలి. రెండోది వచ్చేసి సోషల్ మీడియాలో కేసులు పెడుతున్నారు, లా అండ్ ఆర్డర్ మొత్తం గాడి తప్పిపోయింది, ఇష్టారీతిన 3rd డిగ్రీలు ప్రయోగిస్తున్నారు, వైసీపీ నేతలనే టార్గెట్ చేసి మరీ చేస్తున్నారు అని చెప్పి కూడా అన్నారు. అలాగే దిశ చట్టాన్ని లోపాలుంటే మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు కదా, లోపాలు సవరించి అని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. సో మీరేం సమాధానం చెప్తారు? పవన్ గారు, మీకు మిగిలిన అందరూ కూడా, సైదా గారు, మా మిత్రుడు వైఎస్ఆర్ పార్టీ రామారావు గారు, మస్తాన్ రావు గారు, అందరికండి. సరే, ఇక్కడ ఎవరు ఫెయిల్ అయ్యారా అనడం కంటే, అంటే రామారావు గారు, అంటే మీ కోసం మీ మాటల్ని నేను గౌరవిస్తాను, స్వీకరిస్తాను, విశ్లేషించి చెప్తాను. వ్యవస్థలు ఎంత నాశనం అయిపోయిందో ఆలోచించాలండి ఫస్ట్. అందరూ మనం అందరం కూడా పోలీసులు చాలా కిరాతకంగా మారిపోయినారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి మీకు నేను 9th క్లాస్ చదివేటప్పుడు మొదటి క్రిమినల్ కేసు నా మీద. నేను క్రిమినల్ కాదండి, క్రిమినల్ ఎదిరిస్తే కూడా క్రిమినల్ అవుతాం. అర్థమైందంటే విలన్ ని కొట్టాడు అనుకో హీరోని కూడా విలన్ అనే వాళ్ళు ఉంటారు, విలన్ తరఫున వాళ్ళు. అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు నేను పోలీసు వాళ్ళకి ట్రైనర్ గా పనిచేశాను, కోర్టులో లీగల్ మీడియేటర్ గా పనిచేశాను. అన్ని అనుభవాలతో చెప్తున్నాను. నేను నిన్న కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ నిన్న తిరుపతి విమానాశ్రయంలో చెప్పాను, అయ్యా బాబు, నువ్వు ఇది ఏమైపోయింది, ఆడ కబ్జాలు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తూ లక్షలు సంపాదించేసి విర్రా బీగుతున్నావు. కానిస్టేబుల్ అంటే ఆ స్థాయి నీకు తెలుసా? లేదా IAS IPS తెలుసా? ఎందుకు విరగబడుతున్నావని మందలించానండి. మందలించంటే గౌరవప్రదంగా ఏదో తిట్టడం కాదు. ఎవరిచ్చారు మీకు ట్రైనింగ్? ఎలా మాట్లాడాలో తెలుసా? ఏంది డామినేషను? మీకు చెప్తున్నాను, ప్రభుత్వం మాదే, మా పార్టీలోనే ఉన్నదే చెప్తున్నాను. ఏర్పేడులో ఒక CI ఉన్నాడు, ఏర్పేడులో ఒక CI ఇప్పుడు ఉన్నాడు. ఆయన కొత్తగా 2 నెలల క్రితం CIగా ప్రమోషన్ వచ్చింది. ఇప్పటికి ఒక 50 లక్షలు సంపాదించి ఉంటాడండి, 50 లక్షలు సంపాదించాడు. తెలుగుదేశం వాళ్ళు వెళితే కూడా, అంటే రామారావు గారు మీకే, మా వాళ్ళు వెళితే కూడా అవన్నీ కుదిరిది, డబ్బులు పెట్టి పోయా, నువ్వేం తెలుగుదేశం అయితే అంటున్నాడు ఆయన. ఏమంటే ఆయనకి ఇక్కడ SP ఆఫీస్ లో ఒక ఆయన తెలుసంట, ఆయన తీసుకున్న మామూలులో ఈయనకి ఇస్తాడు, ఈయన ఊడికి ఇస్తాడు, మనకు తెలియదు. ఎవరిని తిట్టాలండి ఇప్పుడు? ఇలాంటి దిగజారిపోయిన వ్యవస్థలో హోమ్ మినిస్టర్ని విమర్శించాలా, ముఖ్యమంత్రిని విమర్శించాలా, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని విమర్శించాలా, అంతకుముందు పరిపాలించిన వాళ్ళు విమర్శించాలి? ఎవరిని విమర్శించాలి? రామారావు గారు, మనం అందరం కలిపి దొంగల్ని వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. మీ పార్టీ అయినా, మా పార్టీ అయినా, మీ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల గౌరవప్రదంగా తిరగాలండి. పోలీస్ స్టేషన్ పోతే కూర్చొని మాట్లాడకూడదా? ఏమండి, ఆయన SI ముందర నిలబడిన రాజా, SI మనకి రాజా, నిలబడుకోవాలా? చేతులు కట్టుకోండి. వ్యవస్థని నాశనం చేసాం అందరూ, రాజకీయ నాయకులు కూడా, ఏ పార్టీ అని. నేను తప్పుడు కేసులు పెట్టడం కోసం ఆ SIను ఈ రోజు అండి, ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఈ రోజు మా ఊర్లో పెనుమూరు మండలంలో, ఇది ఎందుకు చెప్తున్నా, వాడు కూడా ఆ SIలో ఒక ఫోర్జరీ కేసు అతని దగ్గర ₹1,00,000 లంచం తీసుకుని అది ఒరిజినల్ అని చెప్పి కేసు పెట్టిన కేసు రెఫర్ చేశాడండి. ఈ రోజు ఆ కథని చెప్తే రేపు ఇమ్మన్నా సీఎం గారికి ఇవ్వు, మా ఊరు. ఇక నేను ఆరోపణలు చేయడం లేదండి. రామారావు గారు అతను వైసీపీ, తెలుగుదేశం ఇట్లేం చేయడం లే. అందరు కూడా మా ఏరియాలో ఇద్దరు చేసిన వాళ్ళు మా కులం వాళ్ళే, మా బంధువులే. ఇక్కడ ఎవరిది తప్పు? ఆ SIకి ఎవరు చెప్పారు? పాత ముఖ్యమంత్రి చెప్పారా, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారా, రాబోయే ముఖ్యమంత్రి చెప్తారా? గుణం అంతే, గుణం. ఈ వ్యవస్థల్ని ప్రక్షాళన చేయకపోతే అది దిశ చట్టం పెడతారా, ఇంకొక చట్టాలు ఏం చేయడానికండి? 4 తీసుకుంటాం ఆ చట్టాలతో. ఏం చేస్తాం? ఏ చట్టం పెద్ద, ఇప్పుడు ఉరి శిక్ష చట్టం ఉంది లేదా? యావజ్జీవ కారాగార శిక్ష చట్టం ఉంది లేదా? అంటే మాట్లాడలే రామారావు, మనం వ్యవస్థలు పాడైపోయినాయి అని చెప్పడానికే
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇప్పుడు నేను విమర్శించానంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు జరిగిన విషయాలు చెప్పాను. రామారావు గారు, మీ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న విషయం నేను చెప్పానంటే వ్యవస్థ పాడైంది, కరెక్ట్ చేయకపోతే మేము పాడైపోతామండి. ఇలాంటి పోలీసుల్ని, ఇలాంటి అరాచక శక్తుల్ని, కిరాతకుల్ని, ఇసుక మాఫియాని, ఎర్రచందనం మాఫియాని, దొంగల్ని మేము ప్రోత్సహిస్తూ వస్తే వాడు మన పార్టీ వాడు, లేదా వాడు మన కులం వాడు సంపాదిస్తే మనకు కొద్ది ఇస్తాడు, వాడు ₹1 కోటి సంపాదిస్తే మనకు 10 లక్షలు ఇస్తారని వదిలేస్తూ వస్తే ప్రజలు మమ్మల్ని కూడా క్షమించరు. ఎలా క్షమిస్తారండి? కూటమి ప్రభుత్వం చేయమంటామా? మేము నిజాయితీగా పనిచేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా పోలీసు వ్యవస్థ ఇలా అయిపోయింది, ఇంకొద్ది కఠినంగా ఉండాలని చెప్పిన మాట వాస్తవమే. దీంట్లో నేనైతే తప్పు పట్టడానికి ఏం లేదు. ప్రజాస్వామ్యంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే రాజకీయ పార్టీల మనుగడ కొనసాగుతుంది. అంతే తప్ప ఒక మంత్రి ఉన్నారనో, లేదో ముఖ్యమంత్రి ఉన్నారనో, ఉప ముఖ్యమంత్రి ఉన్నారనో వాళ్ళ వ్యవహారాల జోలికి మేము పోమని మనం భజన చేసుకుంటూ వస్తే మాకు కూడా ఒక సీటు కూడా రాదండి. చంద్రబాబు నాయుడు గారు తొలి రోజే చెప్పారు మనం. కాబట్టి నేను ఇక్కడ ఎవరి వైఫల్యం కాదు, వ్యవస్థలో వైఫల్యాన్ని ఉంది, వాటిని కరెక్ట్ చేయడానికి అనిత గారు చెప్పారండి. ఆమె ఇప్పుడు ఎవరైనా హోమ్ మినిస్టర్ గా చెప్పారు, 5 ఏళ్ళు చేయలేని పని 5 నెలల్లో చేయడం అసాధ్యం, అప్పటికి వీలైనంత వరకు స్పందిస్తున్నాం, అందరం కలిపి వ్యవస్థలో మార్పు కోసం కృషి చేస్తే మంచిది. ఎక్కడ అన్యాయాలండి రామారావు గారు? మా ప్రభుత్వంలో ఎవరైనా ఎస్ఐఓ, ఎస్పీనో లేదా ఇంకొక డిపార్ట్మెంట్ లో మీకు తెలిసి అన్యాయాలు, అక్రమాలు చేస్తే నాకు రాయండి, నేను సీఎం గారికి ఇచ్చి అతని మీద యాక్షన్ తీసుకోమంట. మనం రాజకీయాల్లో ఉండేది దొంగల్ని కాపాడడానిక? మన పార్టీలో దొంగ చేయలేదు, దొంగని కాపాడతామండి, కాపాడమండి. పాము పుట్టల్లో ఉంటే పాలు పోస్తాం దేవతాన్ని, అది మన మంచం మీదకి వచ్చేస్తే పాములు పట్టు అని పిలిచి పామును పట్టిస్తాం. కాబట్టి అరాచక శక్తులు పోలీసుల్లో ఉన్న, ఐఏఎస్ల్లో ఉన్న, ఐపీఎస్ల్లో ఉన్న, రాజకీయాల్లో ఉన్న, మాలాంటి డాక్టర్లు, సైకాలు, ఏ రంగంలో ఉన్న అవినీతి పరులు, అక్రమాలు చేసే వాళ్ళని నివారించకపోతే సమాజం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఇద్దాం, ఎందుకంటే